ఊడిచెరువు మండల కేంద్రంలో పిహెచ్ సెంటర్లో దాదాపుగా 2 డాక్టర్లు ఉండాలి. అయితే ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు. మరి ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో నాకు తెలియదు. వచ్చినా కూడా ఆయన చాంబర్లో అతను ఉండడం లేదు. మరి వచ్చిన పేషెంట్లు ఇక్కడ నర్సులు ఏదైతే పేరు రాసుకుంటారో వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వరు. మరి ఏమనంటే ఒక బాటలు ఎక్కించాలన్నీ కూడా ఎవరు ఆమె పొద్దుపెట్టి ఇక్కడ కాసుకుంది మండల కేంద్రంలోనే. మరి ఆమెకు సుస్తుగా ఉంది, ఒక బాటలు ఎక్కించండి అంటే వాళ్ళు ఎట్లా ఇష్టానుసారంగా మాట్లాడి పంపిస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే ఒక కుక్క కరిచినా కూడా ఇక్కడ మందు లేదు, ఒక తేలు కరిచినా కూడా మందు లేదు. మరి సమయ పాలన ఇక్కడ పాటించడం లేదు. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ సిబ్బంది కొరత అని అంటున్నారు. మరి బ్లడ్ టెస్టింగ్ కానీ షుగర్ టెస్టింగ్ కానీ వస్తే అతను విడిగా ఉన్నాడు. నువ్వు లేవంటే శనివారం ఉండదు, మాకు ఆదివారం సెలవు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా మేము 30వ తేదీ పోయిన నెలలో డిఎంఎండ్హెచ్ఓ గారు ఓడిసి మండల కేంద్రానికి కొత్త భవనం నిర్మాణానికి వచ్చినప్పుడు ఓపెనింగ్కి వచ్చినప్పుడు మేము ఇంటి పత్రం ద్వారా ఆమెకు తెలియజేసినాం. మరి ఇంతవరకు కూడా దానిపైన చర్యలు లేవు. మరి అలాగే అంటే ఒక 2 వారాల కిందట కూడా ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం పట్ల మేము ఎంపీడీఓ గారి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి అతను కూడా వాళ్ళు కూడా ఇంతవరకు కూడా ఏం చర్యలు తీసుకున్నారో మాకైతే తెలియదు. ఇప్పటికైనా కూడా ఈ సిబ్బంది ఏం పని చేస్తున్నారు, ఇక్కడ ఉన్నారా పోయినారా, ఇక్కడ మందుల కొరత ఉందా లేదని చెప్పేసి పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఇటు రావాలి, ఇక్కడ ఉన్నదా ఏం చేస్తున్నారని చెప్పేసి విచారం చెప్పేసి వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా వీళ్ళ తీరు మారడం లేదు. మేము చాలాసార్లు ఇక్కడ చెప్పడం జరిగింది, ధర్నాలు కూడా చేయడం జరిగింది. మరి అయినా కూడా ఇక్కడ డాక్టర్ సంబంధించినది ఫండ్స్ కూడా ఉంటాయి మందులు లేకుంటే. మరి ఆ ఫండ్స్ కూడా ఏమైనాయో అది కూడా మాకు తెలియని పరిస్థితి, అది కూడా తెలపాలని చెప్పేసి కూడా మేము ఈవేళ హాస్పిటల్ డాక్టర్కి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఎంపీడీఓ వచ్చేంత వరకు కూడా ఈ సమస్యను పరిష్కరించేంత వరకు కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విరమించే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఇక్కడికి వచ్చి విచారణ చేయాలి. ఇక్కడ సిబ్బంది పైన నిర్లక్ష్యంగా వివరిస్తున్న సిబ్బంది పైన కూడా విచారణ చేసి వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కొనసాగితే మేము నిరాహార దీక్షలు కూడా పోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మందులు లేవు, ఇంత కట్టే ముందు లేదు, వాళ్ళు కట్టే ముందు లేదు. అది ఏదన్నా పని చేసిన వాళ్ళు ఎవరైనా వస్తే ప్రతికి రెఫర్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఈమె ఓడిసికి సంబంధించినది ఈమె వచ్చి దాదాపుగా 1 గంట అయినా కూడా నర్సులు ఏం చెప్తున్నారు, మేము ఇక్కడ ఇంజక్షన్ లేము, కనీసం ఈమెకు చాలా సుస్థిగా ఉంటే ఒక బాటలు ఎక్కించండి అని చెప్పి మొరపెట్టుకున్నా కూడా ఇంతవరకు కూడా వాళ్ళు వేసేది లేదని చెప్పి కరెక్ట్గా చెప్తున్నారు. మరి దీనిపైన కూడా వెంటనే డిఎంహెచ్ఓ గారు వెంటనే ఏం జరుగుతుంది పూర్తిగా విచారం చేసి డాక్టర్. అలాగే మందులకు సంబంధించినది ఫండ్స్ ఉంటాయి వీళ్ళకు డాక్టర్ కింద, మరి ఆ ఫండ్స్ ఏం చేశారో మాకు అర్థం కాలేదు. మందులు కొంత ఎక్కువ ఉంది, కుక్క కరిస్తే కూడా కదిలికి పోవాలా, లేదంటే ఒక తేలు కలిసినా కూడా కదిలికి పోవాలా, ఏదైనా జ్వరం వస్తే కూడా ఇక్కడ తెలిసే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు చేసినా కూడా ఇక్కడ మాత్రం ఏమాత్రం కూడా పని జరగడం లేదు. ఇప్పుడు కూడా సిబ్బంది ఇప్పుడు డాక్టర్ లేడు, డాక్టర్ ఉన్నా కూడా అవతల ఉంటాడు. మరి ఇక్కడ నర్సులు మాత్రం పేర్లు రాసుకుంటారు. ఆ రాసుకున్న తర్వాత ఆ పేషెంట్లకు వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళతో కాదు, వాళ్ళు ఏదో ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తున్నారు. మరి ఈ విధంగా జరుగుతుంది ఓడిసీలో. కాబట్టి ఇప్పుడు మేము ఈ ధర్నా విరమించే లోపల ఎంపీడీఓ గారు రావాలి, ఎంఆర్ఓ గారు రావాలి. అంతవరకు కూడా మేము ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రోగుల పట్ల హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి వచ్చినప్పుడు ఉంచిపోతా దానికి సిగ్గే రాదు. హాస్పిటల్ పట్ల డాక్టర్ నిర్లక్ష్య వైఖరి, హాస్పిటల్ పట్ల డాక్టర్ నిర్లక్ష్య వైఖరి, ఓడిసిపిఎస్ సెంటర్ డాక్టర్లు వెంటనే, ఓడిసిపిఎస్ సెంటర్ డాక్టర్లు వెంటనే, ఓడిసిపిఎస్ సెంటర్ డాక్టర్లు వెంటనే, హాస్పిటల్
సిబ్బంది నిర్లక్ష్య వైఖరి రోగుల పట్ల హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి రోగుల పట్ల హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి మొత్తం ఒకసారి లైన్ అంతా తీసుకోవాలి. జెండా కూడా తీసుకో. రెండా పైకెత్తన్నా రెండు బాగా రెండా పైకెత్తు తీసుకోవాలంటాడు. రోగుల పట్ల హాస్పిటల్ నిర్లక్ష్య వైఖరి రోగుల పట్ల హాస్పిటల్ సిబ్బంది వైఖరి హాస్పిటల్ సిబ్బంది ఏం జరిగింది చెప్పాలా? ఆయన 3 నెలలు తింటాడు, నాకు బాటిల్ వేయా, సూది వేయలే. ఒక సూది ఉత్త సూది వేస్తారు, ఒక సూది నిండు సూది వేస్తారు. ఎట్లా పోవాల జరాలు, ఎట్లా పోవాల నొప్పులు వెళ్ళాలనిపిస్తుంది. పోయి వచ్చినప్పుడల్లా దాన్ని ఎక్కడ పెట్టుకునే పోతాను. మా దగ్గర పక్కన పెడతాను. వాళ్ళు ముసలి తాతలు ఏమంటారు, ముసలి వాళ్ళకా గవర్నమెంట్ వాళ్ళు చేసుకుంటారు. ఇది జనాలకు వచ్చినట్టు చూడాలా. జనాల మేపకి వచ్చినా జంతువుల మేపకి వచ్చినారు వాళ్ళు. మాకే మనుషులు మేపుతారు, మాకే దండిస్తారు వాళ్ళు. నీళ్లు తాగంట బాట ఏమిటి, నీళ్ళు తాగో ముసలి అంటారు వాళ్ళు. నీళ్ళు తాగాల బాట నేర్చుకోవాలా. నీకెవరంట నీ చూపిస్తామని ఈడే ఉంది ఎరగొద్ది. ఎలా బాట నేస్తావే, నీళ్ళు తాగు అంటే నీళ్ళు తాగు, ఎలా బాట నేర్చుకోవాలి సార్ చెప్పండి. ఆరోగ్యం బాగానే 3 నెలలు ఉంటే అడుకుంటాను కదా. నేను చచ్చిపోతే మీకు రాసిస్తానంట. అది ఇది సగలే, చలిలే జ్వరములే నొప్పులకు నాకు నచ్చ కూర్చుంటే లేలేను, లేస్తే లేలేను. నసింపు నాకు బాట